AB and CD intersected O. So AB అనే లైన్ ఒకటి ఉంది, AB అనే స్ట్రైట్ లైన్ ఒకటి, CD అనే స్ట్రైట్ లైన్ ఒకటి, O అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇఫ్ AOC ప్లస్ BOE ఈజ్ ఈక్వల్ టు 70 degrees, అది గివెన్ డేటా, అండ్ BOD ఈజ్ ఈక్వల్ టు 40 degrees. ఫైండ్ BOE అండ్ రిఫ్లెక్స్ COE. యాంగిల్ BOE యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ COE ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, అది మనకు దీంట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చింది కదా, ఒకటేమో COE రిఫ్లెక్స్ COE ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంకోటేమో BOE ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాంగిల్ BOE. అర్థమైందా? సో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఈ AB అనేది స్ట్రైట్ లైన్ ఒకసారి తీసుకుంటాం. AB అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. AB అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఆ డయాగ్రామ్ సపరేట్గా గీస్తాను, గీసుకుని కూడా. సో ఇది AB అనే లైన్, AB ఇక్కడ O పాయింట్, దానిపైన 2 రేస్ ఉన్నాయి. ఇది రే అని చెప్పినా కదా నేను, ఇలా ఉంటే రే అని చెప్పినా కదా. సో ఇక్కడ ఒక రే ఉంది, ఇక్కడ ఒక రే ఉంది. ఈ డయాగ్రామ్ తీసుకున్నాం మనం దాంట్లో నుంచి. సో మనకు గివెన్ ఏమి ఇచ్చింది ఇక్కడ, గివెన్ ఏమి ఇచ్చిందో, యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు 70 degrees అండ్ యాంగిల్ BOD 40 degrees. ఫైండ్ ఏమన్నాడు, ఫైండ్ యాంగిల్ BOE అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ COE, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, ఫస్ట్ AB అనేది స్ట్రైట్ లైన్ తీసుకున్నా. స్ట్రైట్ లైన్ తీసుకుంటే AB అనే స్ట్రైట్ లైన్ పైన నాకేముంది, E అనే ఒక రే ఉంది, C అనే రే ఉంది. O నుంచి E అండ్ O నుంచి C, 2 రేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ రేస్ తీసుకున్నప్పుడు నేను చెప్పిన కదా, స్ట్రైట్ లైన్ పైన టోటల్ యాంగిల్ ఏముంటుంది, 180 degrees ఉండాలి కదా. సో నేను ఈ 3 యాంగిల్స్, నేను ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి, 180 degrees రావాలి. సో నేను ఏం చేస్తాను, 3 యాంగిల్స్ ఆల్ఫాబెటిక్స్తో రాసుకుంటా. సో ఇదేంటి, ఫస్ట్ది AOC. సో యాంగిల్ AOC ప్లస్ COE ప్లస్ EOB ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180 degrees. అర్థమైంది ఏదైనా, యాంగిల్ AOC ఈ యాంగిల్, COE యాంగిల్, EOB యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. బట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, యాంగిల్ AOC ప్లస్ BOE, AOC ప్లస్ BOE ఈజ్ ఈక్వల్ టు ఎంత, 70 degrees ఇచ్చిండు. సో 70 degrees ప్లస్ యాంగిల్ COE ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదేనా? సో ఇప్పుడు ఈ COE యాంగిల్ కావాలి నాకు. సో ఈ 70 degrees అటు పంపించేస్తే మైనస్ అయిపోతుంది. సో యాంగిల్ COE ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 70 degrees. అప్పుడు ఏమైతే, యాంగిల్ COE ఈజ్ ఈక్వల్ టు 110 degrees. అర్థమైంది అక్కడ 110 degrees. ఓకే, బట్ మనకు యాంగిల్ COE అడగలేదు, రిఫ్లెక్స్ యాంగిల్ అడిగింది కదా. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఇది యాంగిల్ ఉన్నా అనుకో, ఇది మనకు 110 degrees వచ్చింది అనుకో సపోజ్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి, ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా, ఈ యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. సో ఇది రిఫ్లెక్స్ యాంగిల్ కదా ఇది. సో రిఫ్లెక్స్ యాంగిల్ అవ్వాలంటే నాకు 360 degrees మైనస్ వచ్చిన యాంగిల్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి. సో రిఫ్లెక్స్ ఇక్కడ రాస్తాం, రిఫ్లెక్స్ యాంగిల్ COE ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ 110 degrees. 360 మైనస్ 110 చేస్తే 0, 5, 2. సో 250 degrees. రిఫ్లెక్స్ COE ఈజ్ ఈక్వల్ టు 250 degrees. అర్థమైందా? ఇది ఫస్ట్ వన్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, AB అనే ఫస్ట్ ఏం తీసుకున్నాము, AB అనే స్ట్రైట్ లైన్ తీసుకొని దానిపైన ఉన్న రేస్ తీసుకొని డ్రా చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే, CD అనే లైన్ తీసుకుంటాం. చూడు, CD అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటా. ఇప్పుడు ఫస్ట్ టైం ఏం చేసినా AB అనే స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత CD అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటా. ఎందుకంటే నాకు ఫైండ్ అవుట్ చెప్పినట్టు BOE ఎక్కడ ఉంది, నాకు ఈ లైన్ పైన ఉంది కదా BOE. సో కాబట్టి ఈ లైన్ తీసుకుంటా నేను, ఇది స్ట్రైట్ లైన్ అసలు తీసుకుంటా. సో ఆ లైన్, ఆ డయాగ్రామ్ డ్రా చేసుకో. సో ఇక్కడ డ్రా చేసుకుంటే ఇది C, ఇది D, ఇది O అండ్ ఇది B, ఇది E. సో ఇలానే ఉంది కదా డయాగ్రామ్. ఇది చూడు,
ఈ పార్ట్ మొత్తం గీసిన అన్నట్టు. సో ఇప్పుడు సిఓడి అన్నప్పుడు ఈ బి వచ్చింది. సో ఈ సిఓడి అనే స్ట్రేట్ లైన్ పైన ఓబి అనే ఒక రే ఉంది అండ్ ఓఈ అనే ఒక రే ఉంది. ఓబి ఒక రే ఉంది, ఓఈ రే ఉంది. ఇది ఈ కదా, ఓబి ఓఈ అనే రే ఉంది. మళ్ళీ నేను చెప్తున్నా స్ట్రేట్ లైన్ పైన టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees కదా. సో బట్ మనకి ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees రావాలి కదా. సో ఇక్కడ ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి నాకు, సిఓఈ యాంగిల్ సిఓఈ ప్లస్ ఈఓబి ఈఓబి యాంగిల్ ఈఓబి ప్లస్ యాంగిల్ బిఓడి బిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇది వచ్చింది. బట్ దీంట్లో నుంచి మనకి ఏమైనా వచ్చిందా, క్వశ్చన్లో ఏమైనా వచ్చిందా, గివెన్ డేటాలో ఏమైనా వచ్చింది, యాంగిల్ సిఓఈ ఉందా, బిఓఈ ఉంది అండ్ ఏఓసి ఉంది, బిఓడి ఉంది. బిఓడి వచ్చింది కదా 40 degrees, బిఓడి 40 degrees. సో యాంగిల్ సిఓఈ ప్లస్ యాంగిల్ ఈఓబి ప్లస్ 40 degrees ఈజ్ ఈక్వల్ టు 180. మనం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే బిఓఈ కావాలి, అంటే ఇది కావాలి మనకు. సిఓఈ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా. సిఓఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినామా లేదా, ఇక్కడ ఎంత వచ్చింది సిఓఈ వాల్యూ 180 వచ్చింది. సో 110 వచ్చింది. సో 110 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం మళ్ళీ. సో సిఓఈ 110 degrees ప్లస్ యాంగిల్ ఈఓబి ప్లస్ 40 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 110 ప్లస్ 40 ఎంత, 150. సో యాంగిల్ ఈఓబి ప్లస్ 150 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఈఓబి ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఎంత, యాంగిల్ ఈఓబి ఈజ్ ఈక్వల్ టు 180